కడుపు నా ఓటిన కారణముల నిన్ను విడువాదాలకాయుటులా ప్రజలో జనగవలసే వీరా బ్రహ్మములో నా మాటలో విలియా బ్రహ్మములో జననీ విడువన జ్ఞానమో మనమున ఈ సంధ్యంబో మానము ఏంగోబో జనమాయిలికి బుడో పనికొనే ఏర గొరనే పాదము విడానే లో చంపా పనలేదు విడానే మునుగల జ్ఞాన మునగాని నరోనకో జనలాది గుణమూల సాధనా జనజయోపా అనిలేను బాబు అట్లా అనుకురా తల్లి కాని పని ఇది పోన గోడదు సోనుడవు నా మాట వినవదే ఏలరా ఈ చల్ల మేలరా తల్లి పోరా కళ్ళ సంసారం నిజమన గట్టిగా నా మనసు కాదయో నాటదే చెప్పే మాటదే బాబు అట్లా అనుకురా తల్లి తల్లిదండ్రుల మాట మేరుట తగదురాయి లోకులల్లా నగదురా వినక చెడ్డదురా కుమారా తల్లిదండ్రుల నంగయాందర ధరణి జీవులు కల్లజానా గావమా నన్ను బ్రోవమా
ఎవ్వారు ఇలాగో ఇతవోనే పెరే కొడుకు తనయనికి ముద్ది దోచుట దైవ చిత్రముగానలే అందరా ఏ విధి నందరా దైవ చిత్రమటందు నమ్మిది దారి గడవచ్చునా వేళనే వేళనే బాబు అట్లా అనకురా తల్లి మేరగాదుర పోతులో రే వేర సద్గురు సేవ ఇక సాలెందరా నన్ను మళ్ళెందరా తల్లి కుమారా అరుదుగా కడియాల ఈ బుర్రాగా మేద్ర బోధన రాగనే చామే గజ బాబు అట్లా అనుకురా నవమాసములు మోసే నేను కన్నారతనయ లాలేసి ఊయలలో పరుండబెట్టి జో 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 అని జోల పాడినాను మమ్మ విడనాడి గురు మఠమున చేరుట న్యాయమడరా కుమారా నవమాసములు మోసే నేను కన్నారతనయ లాలించి ఊయలలో పరుండబెట్టి జో 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 అని
జోల పాడిన అరే హిందూ మతం హిందూ మతమైన పడ్డావు ఏమిటా బేటా మనకి ఎంతంత బైబుల్కు ఉంది. అరే బేటా అరే హిందూ మతం సంగతి నేను చెప్తా ఏంట్రా. అరే బేటా హిందూ మతం చాలా ఏనా మతం ఎంతో ఎర్రి మతం. ఒరే బేటా వాడికి చెట్టు దేవుడు పుట్ట దేవుడు. ఒరే అరే బేటా అరే వాళ్ళకి చెట్టు దేముడు శ్యామ దేముడా పైన పోయే గరుడ పక్షి దేముడా. అరే బేటా అరే హిందువులకి అరే అరే బేటా అరే హిందువులకి అరే రాముడు దేవుడు అరే హనుమంతుడు దేవుడు తోక పెట్టుకున్న హనుమంతుడు దేవుడు రా. అరే చెట్టు దేవుడు రా. అరే బేటా అరే వాడికి చెట్టుకి దేవుడు అయితే అరే దుర్దాగుండికి చెట్టు దేవుడు అవుతాడే. అరే అది మనకి కలిగి తెలితే దురద పడుతుంది. అది ఏమి దేవుడు రా బేటా. అరే బేటా ఒరే బేటా అరే అరే హిందువులకి అరే పంది దేవుడు వాళ్ళకి పాము దేవుడా. పంది దేవుడు వాళ్ళకి పాము దేవుడా పైన పోయే గరుడ పక్షి దేవుడా. అరే బేటా అరే బేటా అరే వాళ్ళకి పంది దేవుడు రా. అరే పాము దేవుడు. అరే వాళ్ళకి పాముకి దేవుడైతే అరే పాముకి దేవుడైతే అరే పుట్టలో ఉన్నంత కాలం అరే పాలు పోసి నాగమయ్య అని అరే దండాంకి పెడతారా బేటా. అరే అది బయటికి వస్తే అది ఇది కాటు వేస్తే అరే చచ్చిపోతాం రే. అరే ఇది ఏమి దేవుడు బేటా. అరే బేటా ఇంకోటి ఉందిరా. ఒరే ఆడది పోలేరు అమ్మ దేవుడా. ఆడాది పోలేరు అమ్మ దేవుడా. అరే బేటా ఒరే ఆడది పోలేరు అమ్మ దేవుడైతే ఒరే అరే మట్టి బొమ్మని చేసి అరే నడి వీధికి పెట్టి అరే కుంభాలకి పోసి అరే గొర్రె పోతులు హెట్ట పోతులు కోస్తారు. అదేమి దేవుడు. అరే తెల్లవారు తెచ్చా పొలే మీద పడగొట్టేస్తారు. అదేమి దేవుడు బేటా. అరే బేటా అరే మనకి హల్లా ఒక్కడే దేవుడు రా. అరే పోదాం రారా. తండ్రి నేను ఎంత మాత్రం రాజాలను. నువ్వు ఎందుకు వస్తావురా బేటా. తెగబడి ఉన్నారా బేటా నువ్వు. అయ్యా ఆదాంబి అరే ఈయన్ని తీసుకుపోయి అరే బెమ్మాయి కాడ వదిలిపెట్టి 2 మంచి మాటలు చెప్పి మాది ఇంటికి పంపని అడుగుదాం రా. రా బేటా రా. ఇంటికి మాకి సిద్ధుడికి 2 మంచి మాటలు చెప్పి మాది ఇంటికి పంపు మారాదు. నాయనలారా మీ సిద్ధుడు ప్రసిద్ధుడేగాక మీరు పోయి రండు. అజయ్ ఆదాంబి అరే మనకి అరే హల్లా సలగా చూస్తే ఈడి అబ్బా లాంటి వాళ్ళే అరే బుట్టలకి తట్టలకి పుట్టిద్దాం రా. వెళ్ళిపోదాం రా. నాయనా సిద్ధ మహాత్మా ఇంటివి కదా మీ తల్లిదండ్రుల పలుకులు. ఇంటిని తండ్రి. పూర్వము శ్రీరామచంద్రుడు తన తండ్రి వాక్యములను పాటించలేదా. అవును స్వామి. కావున సకల జనంబులు చెప్పగా నీ తల్లిదండ్రులు పిల్లలు పెద్దలు ఎందరు వినయప్పినందుకు నాయనా సిద్ధ మహాత్మా ఈ రీతి కఠిన చిత్తంలో నీ మనసు కలుగదా. పరవస్తు అది తెలియ బ్రహ్మాదిసురులకు తరముగా గది నీకు తరమె తెలియ నాయనా సిద్ధ. మహాత్మా ఈ వెర్రి రీకేలా ఇలా ధారసుత వాంచ కలిగి వచ్చుట ఘనమరోరి ఎంత మాత్రమునకో
ఇట్టి అపవాదులేలరా ఇలను మాకు కావున తక్షణమే ఇంటికి పొమ్ము నాయనా. స్వామి నన్ను ఇంటికి పంపుంటారా మీరు? అవును నాయనా. నాయనా సిద్ధ మహాత్మా